నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. చాలా మందిలో చూస్తూ ఉంటాం అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. చాలా రకాల డైటింగ్లు, ఎక్సర్సైజులు, రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ అధిక బరువు తగ్గదు. మరి అధిక బరువు బేరియాటిక్ సర్జరీతో ఏ విధంగా తగ్గిస్తారు అనేది వాళ్ళ జీవనరేఖలో మనం తెలుసుకుందాం. మనతో పాటు కిమ్స్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డివి రామకృష్ణ గారు ఉన్నారు. మరి బేరియాటిక్ సర్జరీ అంటే ఏంటి, దీంతో అధిక బరువు ఏ విధంగా తగ్గించవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనే దాని గురించి, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ రామకృష్ణ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. అధిక బరువుకు సంబంధించి మీ సందేహాలు నివృత్తి చేస్తారు. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలామంది అంటే రకరకాల ఒత్తిళ్ల వల్ల కావచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, హెరిడిటరీ పరంగా కూడా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు. మరి దానికి వాళ్ళకి తెలిసిన, యూట్యూబ్లో తెలిసిన, అలాగే సోషల్ మీడియాలో రకరకాల ఎక్సర్సైజులు, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే రన్నింగ్లు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని వాటి వల్ల ఇంకా పెరుగుతారే కానీ తగ్గరు. సో మరి దీనికి సంబంధించి బేరియాటిక్ సర్జరీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు తగ్గించవచ్చు అని చెప్తూ ఉన్నారు కదా. అసలు బేరియాటిక్ సర్జరీ అంటే ఏంటి, ఏం చేస్తారు దాంట్లో? బేసిక్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇన్ ఒబేసిటీ అంటే అధిక బరువుకి గ్రేడ్స్ ఉంటాయి. సో యువర్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అనమాట. హైట్ బై వెయిట్ అనమాట. సింపుల్ క్యాల్కులేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇఫ్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్ ఇస్ 25, దట్ మీన్స్ మీరు యువర్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఐడియల్ వెయిట్లో ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఎట్ 30, దెన్ యువర్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఓవర్ వెయిట్లో ఉన్నారు. సో బియాండ్ 30 you come under the category of obesity. So when it is obesity, then the chances of you reducing అంటే బరువు తగ్గడము బై ఎక్సర్సైజ్ ఆర్ డైటింగ్ కీప్ కమింగ్ డౌన్. ఓవర్ వెయిట్, ఇప్పుడు సపోజ్ BMI 32, 33 ఉందనుకోండి, చాలా డిటర్మిన్డ్ పర్సన్ ప్రాబబ్లీ విల్ కమ్ డౌన్ టు 30. బట్ యూజువలీ వాళ్ళు పెరుగుతారు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ హార్మోన్ కాల్డ్ యాజ్ గ్రెలిన్ బాడీలోని. అది పొట్టలో సెక్రీట్ అవుతుంది అనమాట. అది ఎక్కువ పనిచేయడం వల్ల మనుషులు దే పుట్ ఆన్ వెయిట్. సో ఎనీ బెరియాట్రిక్ ప్రొసీజర్ మనం చేసేది ఆల్వేస్ ఎక్స్క్లూడ్స్ దట్ హార్మోన్ అనమాట, గ్రెలిన్ అనే హార్మోన్ని. అది టెంపరీ ప్రొసీజర్ అవనివ్వండి, పర్మనెంట్ ప్రొసీజర్ అవనివ్వండి. సో దేర్ ఆర్ మెనీ ప్రొసీజర్స్ ఫర్ ఇట్. బట్ ఐడియల్గా ఏషియన్స్కి వర్కౌట్ అయింది is what we call as sleeve gastrectomy అంటాం అనమాట. అంటే 80% of the stomach or even 90% of the stomach is removed అనమాట. తీసేస్తే దాన్ని బట్టి దే విల్ బి ఏబుల్ టు లూజ్ వెయిట్. ఫస్ట్ ప్రైమర్లీ ఎందుకంటే ద గ్రిలిన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ పోతుంది, మనిషికి ఆకలి వేయడం తగ్గిపోతుంది అనమాట. అండ్ గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years మా ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్కి వస్తారనమాట. అది ఓకే. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఈస్ట్ గోదావరి నుంచి, మాట్లాడదాం. వీరబాబు గారు. వీరబాబు గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. హలో సార్. చెప్పండి. హలో చెప్పండి. మా బాబు గురించి అండి. ఓకే, మీ డౌట్ చెప్పండి. మా బాబుకి 28 years అండి. 220 kgs? 20 years అండి. 20 years అండి? 28 years. ఓకే, 28 చెప్పండి. అతను 115, 120 kgs ఉంటున్నాడు. ఓకే. లూజ్ బాడీ, లూజ్ గా ఉంటుంది బాడీ. ఓకే. అతనికి సర్జరీకి ఎంత అవుతుంది? సర్జరీ చేస్తే ఏంటి ఆహారం? అంటే అలా కాదు, అంటే ఆయన హైట్ ఎంత? హైట్ 5'7" అండి. 5'7" 114 kgs ఉన్నారంటే డెఫినెట్గా ఆయన BMI విల్ బి అరౌండ్ 38, 39 ఈజీగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఓన్లీ సర్జరీ ఒకటే పనిచేస్తుంది. అంటే సర్జరీకి డిపెండ్స్ అండి, ఏం సర్జరీ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ యూజువలీ రెగ్యులర్గా చేసే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అయితే ఇట్ విల్ కాస్ట్ యూ అబౌట్ 3 lakhs వరకు అవుతుంది, 3 లక్షల వరకును. ఓకే అండి. జనరల్గా మరి ఇలా చేయడం వల్ల ఆకలి వేయడం ఫస్ట్ తగ్గుతుంది అని అంటూ ఉన్నారు కదా, మరి ఇదొక్కలాంటి భయం కూడా ఏర్పడుతుంది. అంటే ఆకలి వేయడం తగ్గిపోతే ఎలాగా మరి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒబేసిటీ ఆర్ అధిక బరువు అనేది ఒక జబ్బు. మేము చేసేది కాస్మెటిక్ సర్జరీ కాదు, వీఆర్ ట్రీటింగ్ ఎ డిజీజ్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు సపోజ్ షుగర్ ఉంది మీకు, డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు కదా నెలలా, అట్లాగా ఈ జబ్బు కూడా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి.
ఓకే. రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే వీ విల్ మానిటర్ ద డైట్ యాజ్ వెల్ యాజ్ ఎనీ వైటమిన్ డెఫిషియన్సీస్ అనమాట. ఓకే. ఎందుకంటే కొందరికి ఎనీమియా వస్తుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలామంది దే కంప్లైన్ ఆఫ్ హెయిర్ ఫాల్, ఇట్లాంటివి. అవి ఎందుకంటే ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల అండ్ ప్రాపర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోకపోవడం, అవి సప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం అయ్యేటప్పటికి అది కూడా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ హీల్ బి ఆల్మోస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అనమాట. ఓకే. నెక్స్ట్ నల్గొండ నుంచి రాములు ఉన్నారు. రాములు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. బరువు తగ్గాలంటే ఎలా, ఏం చేయాలి సార్? మీరు బరువు ఎంత ఉన్నారు? 62 సార్. 62? అవును సార్. పొట్ట సార్. పొట్ట వచ్చేసిందంట. కాదు, 62 వేస్టా? 62 ఏంటి? వెయిట్ సార్. 62 వెయిట్ సార్. 62 వెయిట్. ఓకే. పొట్ట ఎక్కువగా వచ్చేసింది, అది తగ్గాలి అని అడుగుతున్నారు సార్. పొట్ట ఎక్కువగా వచ్చింది అంటే దట్ మీన్స్ మీకు డ్రింక్ అలవాటు ఉందా? లైట్ గా ఉంది సార్. అదే. సో యూజువల్గా అది ఆల్కహాల్ తీసుకుంటేనే ఆ పొట్ట ఎక్కువ బయటకు వస్తుంది. ఓకే. సో అందుకని అది ఆల్కహాల్ తగ్గించండి, బికాజ్ అది ఎక్స్ట్రా క్యాలరీస్. అది మీకు ఎందుకు పంచి అని క్యాలరీస్ మేము పొట్టలో చేరుతాయి అక్కడ. ఓకే. సో యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ ఆల్కహాల్. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్తో పాటు ఆ చెత్త తిండి తింటారు కదా, అది కూడా మానేస్తే ఆటోమేటిక్లీ విల్ రెడ్యూస్. ఓకే. ఈ బేరియాటిక్ సర్జరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఒక 2-3 అవర్స్లో టైం అయిపోయి మళ్ళీ మామూలుగా రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు అంటే దానికి నేను అంటే అట్లీస్ట్ ఇన్ కిమ్స్ నేను ఐ ఫాలో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఫాలో అవుతామమ్మా. దానికి ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 weeks పేషెంట్కి బిఫోర్ సర్జరీ ఒక స్పెషల్ డైట్ ప్లాన్లోకి వెళ్తారు. ఓకే. బికాజ్ అది ఎందుకు అంటే టు నో ద కమిట్మెంట్ ఆఫ్ ద పేషెంట్. ఎందుకంటే చాలామంది ఎట్లా ఉంటారంటే మొగుడుతో దెబ్బలాడి పొద్దున్న వస్తారు ఆపరేషన్ చేయించుకుంటామని, సాయంత్రం కల్లా మళ్ళీ మొగుడు మల్లెపూలు దాగానే దే ఫర్గెట్ అబౌట్ ద సర్జరీ. అందుకని ఏంటంటే ఒక 3 weeks కమిట్మెంట్ ఉందా లేదా కనుక్కొని ఓన్లీ దెన్ వీ డూ ద సర్జరీ. సర్జరీ టేక్స్ అబౌట్ 3 to 4 hours అనమాట. బట్ యూజువలీ పేషెంట్స్ ఆర్ గోయింగ్ హోమ్ ఇన్ 48 hours. ఓకే. 48 అవర్స్లో వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవచ్చా? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈ 3 to 4 weeks డైట్ ప్లాన్ అని చెప్పాను ఆపరేషన్ ముందు, దట్ విల్ బి లిక్విడ్ డైట్ అనమాట. క్యాలరీస్ సరిపోయేది లిక్విడ్ డైట్స్. సో అది ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇంకొక 2-3 weeks ఆ లిక్విడ్ డైట్ కంటిన్యూ చేస్తాము. అందుకని ఏంటంటే పేషెంట్కి ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి హీ విల్ నాట్ ఫీల్ అ ప్రాబ్లమ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీరసం అది వస్తుందంటే రాదు. దే కెన్ గో అబౌట్ ద నార్మల్ యాక్టివిటీ. బికాజ్ ఎందుకంటే మేము చేసే సర్జరీలో ఒక ఇన్సెషన్ 1.2 centimeters ఉంటుంది. తక్కినవన్నీ ఆల్మోస్ట్ 5 millimeters ఓపెనింగ్స్తోనే చేస్తాము. ఓకే. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి కృపానంద గారు. కృపానంద గారు, రామకృష్ణ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. హలో కృపానంద గారు చెప్పండి, మీరు చెప్పేది వినిపిస్తుంది. మీ డౌట్ ఏంటో అడగండి. హలో మీ డౌట్ ఏంటో అడగండి కృపానంద గారు. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. ఓకే. జీవనరేఖ కార్యక్రమంలో నరసమ్మ ఉన్నారు నల్గొండ నుంచి, మాట్లాడదాం. నరసమ్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. బరువు ఎక్కువ ఉందండి, అంటే 60 above ఉందండి. ఓకే. అది పొట్ట మాత్రం పెరుగుతుందండి. ఓకే. ఓకే. అంటే బరువు ఎంతమ్మా? 60 kgs? 60 above ఉందండి. 60 above ఉందా? 60 above ఉన్నారు. మీరు హైట్ ఎంత ఉంటారమ్మా? హైట్ 5 ఉంటామండి. 5 feet. సో డెఫినెట్గా యువర్ అంత బార్డర్ లైన్లో ఉన్నారనమాట, ఓవర్ వెయిట్ దాటి ఉన్నారు. సో మీరు బేసిక్గా చేయాల్సింది ఎక్సర్సైజ్ చేసి డైట్ చేయాలి. అన్నం తగ్గించండి, వెయిట్ తగ్గుతారు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుందా సార్? ఇప్పుడు బేరియాటిక్ సర్జరీ మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పర్టికులర్ కొంతమందికే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కాలర్స్ కూడా మీరు చెప్పడం జరిగింది, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకైతే ఆల్కహాల్ తగ్గిస్తే సరిపోతుంది అని చెప్పారు. అంటే ఎటువంటి వాళ్ళకి బేరియాటిక్ సర్జరీ చేస్తారు? అంటే ఇప్పుడు బిఎంఐ అని చెప్పాను కదమ్మా. సో పేషెంట్స్ హూ హ్యావ్ బిఎంఐ మోర్ దెన్ 35 ఓకే అండ్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అట్లా ఉన్న వాళ్ళకి ఆపరేట్ చేస్తాం. ఓకే. బియాండ్ 40 బిఎంఐ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపరేట్ చేస్తాం. సో అది ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వి కాల్ యాజ్ మార్బిడ్ ఒబిసిటీ అంటాం అనమాట. అంటే దే డెవలప్ మెడికల్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా అర్లీగా వచ్చేస్తాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ ఆపరేటెడ్ ఆన్ ఏ 22-year-old గర్ల్ అనమాట. షీ వాజ్ క్లోజ్ టు 146 kg. ఓకే ఓకే. సో అందుకని ఆవిడకి ఆల్రెడీ డయాబెటీస్ ఇవన్నీ వచ్చాయి. అండ్ ద అదర్ ఫ్యాక్టర్ ఈస్ దట్ ఈ ఒబేసిటీ సర్జరీ చేయడం వల్ల ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ విల్ బికమ్ నార్మల్. వాళ్ళకి డయాబెటీస్ రిక్వైర్మెంట్ మీన్స్ మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ తగ్గిపోతుంది అనమాట. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ క్యూర్ ఫర్ డయాబెటీస్. ఓకే రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా హైట్ వచ్చేసి 5'6". నా వెయిట్ 80 kgs వస్తుంది. ఓకే. మై ఏజ్ ఈజ్ 40 years. ఓకే. ఇది నా హైట్ ఏజ్ నార్మల్ వెయిట్ ఏమైనా రిడ్యూస్ చేయాలా సార్? మీరు కొంచెం యూఆర్ ఇన్ ద ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారు. ఓకే. 5'6"కి యూ షుడ్ బి అరౌండ్ 65-70. సో ఒక 15 kg దట్ ఈస్ యూ విల్ రెడ్యూస్ బై సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ డైటింగ్. ఓకే సార్. ఎవరికైతే సర్జరీ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారో వాళ్ళకి బిఎంఐతో పాటు ఇంకేమైనా టెస్టులు చేసిన తర్వాత సర్జరీ చేస్తారా? ఏమైనా టెస్టులు చేయాల్సిన అవసరం పడుతుంది? రకరకాల టెస్టులు చేస్తాం అమ్మా. వీ హ్యావ్ ఫస్ట్ మామూలుగా వాట్ వీ డూ ఇస్ పొట్టలో అంతా సరిగ్గా ఉందా లేదా, ఓకే, అది ఎండోస్కోపీ అవన్నీ అవసరం ఉంటాయి. ఓకే. దెన్ ఎండోస్కోపీలో ఇఫ్ యూ ఫైండ్ యూజువల్గా ఏంటంటే ఒబేస్ పీపుల్లోని హెర్నియాస్ ఉంటాయి, హైటస్ హెర్నియా అవన్నీ. సో అది కూడా ఆన్ టేబుల్ సైమిల్టేనియస్గానే బెరియాట్రిక్ సర్జరీ చేస్తున్నప్పుడే కరెక్ట్ చేస్తాం. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్, ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ ఉంది, వాళ్ళు మాకు చెప్పరు అనుకోండి, వన్స్ వీ డూ ఎ స్కాన్ వీ నో, లివర్ చూస్తే తెలిసిపోతుంది మాకు. ఎందుకంటే వాళ్ళలో ఆల్కహాలిక్స్ కానీ లేకపోతే పీపుల్ హు డు నాట్ ఫాలో అవర్ డైట్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది వాళ్ళకి. ఫ్యాటీ లివర్ మేము ఆపరేట్ చేసేటప్పుడు ఏంటంటే గట్టిగా ఉంటుంది. సో వెన్ ద పేషెంట్ లిక్విడ్ డైట్ మీద వాటి మీద మేము పెట్టినప్పుడు ఆ ఫ్యాట్ కరిగి లివర్ బికమ్స్ వెరీ సాఫ్ట్. ఇట్ బికమ్స్ వెరీ సేఫ్ సర్జరీ ఫర్ ద పేషెంట్. ఓకే ఓకే. నెక్స్ట్ మంచిర్యాల నుంచి సాహితి ఉన్నారు. సాహితి గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 15 years అండి. నేను 62 kgs ఉన్నా అండి. 15 years 62 kg. ఓకే. నేను హైట్ ఎంతమ్మా? హైట్ 4.5 ఉంటా అండి. 6'5". షూరేనా? ఓకే. 5 feet ఉన్నారు అండ్ యు ఆర్ 62. దెన్ యూ షుడ్ రెడ్యూస్. మీ వేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కట్టండి సార్. ఓకే. ఓకే. మరి ఇలా ఉన్న వాళ్ళు 15 years అని అంటున్నారు, ఇది కూడా ఓవర్ వెయిట్ కిందకే వస్తుంది. ఓవర్ వెయిట్ కిందకే వస్తారు. సర్జరీ అవసరం బికాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చిందంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ. బికాజ్ మన వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే ఇట్ బికమ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఉంటే ఒకళ్ళు లేకపోతే 2 పిల్లలు, వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చోబెట్టి శుభ్రంగా తినిపిస్తారు. ఆటలు అనేది మర్చిపోయారు. ఆల్ దే నో ఈస్ టీవీ. సో టీవీ ముందు కూర్చోవడం, తినడం, ఇంకా లావావుకి ఏమవుతారు. సో దట్ ఈస్ వై దే షుడ్ బీ మేడ్ టు ఎక్సర్సైజ్. ఓకే ఓకే. అందుకని ఐ డోంట్ నో బట్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో మాత్రం చాలా వరకు ఫెసిలిటీస్ ఫర్ స్పోర్ట్స్ లేవు. బట్ చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు మాకు టీవీ ఉండేది కదా, ఏముండేది కాదు, ఆడుకోవడమే పని సాయంత్రం అయితే. ఇప్పుడు టీవీ చూడడమే పని. సో దట్స్ వై యాక్టివిటీ లెవెల్ పెంచితే ద చైల్డ్హుడ్ ఒబేసిటీ కమ్స్ ఇన్ టు కంట్రోల్. ఓకే సార్. నెక్స్ట్ సంతోష్ ఉన్నారు కరీంనగర్ నుంచి. సంతోష్ గారు డాక్టర్కి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సంతోష్ గారు. సార్ కొద్ది బరువు ఎక్కువ కావాలనుకుంటున్నాం, ఏదైనా ప్లాన్స్ తెలుస్తున్నాయా సార్? బరువు ఎక్కువ కావాలనుకుంటున్నారా? సార్ ఎందుకని? సార్ 22 years, I am 22 years, 40 kilos, 5.5 inches. అంటే మీకు అమ్మాయిలు మీరు కనపట్టలేదన్నా మీ ఆశ? అలా కాదు, అలాగే లేదు, అంటే ఏదో మనసుకి అనిపించింది కాలేదు సార్. ఓకే. దానికి యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎపిటైట్ పెరుగుతుంది, ఈ బాడీ స్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. దానికోసం మెడిసిన్స్ ఉండవు. ఓకే రైట్. ఓకే. నెక్స్ట్ విజయవాడ నుంచి ఉమాకాంత్ ఉన్నారు. ఉమాకాంత్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఉమాకాంత్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి.
రైట్, కాల్ కట్ అయింది సార్. ఓకే, మరి ఈ సర్జరీకి సంబంధించి మీరు ముందు నుంచే 1 month ముందు నుంచి వాళ్ళని ప్రిపేర్ చేస్తారని చెప్తూ ఉన్నారు కదా. వన్స్ ఒకవేళ వాళ్ళు ఎటువంటి మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వలేదు అనుకోండి, అయినా కానీ మాకు సర్జరీ కావాలి, మేము ఇలా ఫాలో అవ్వలేము అని అంటే ఐఎమ్ వెరీ క్లియర్. ఓకే ఎందుకంటే మనిషికి కమిట్మెంట్ లేనప్పుడు వై షుడ్ ద డాక్టర్ హ్యావ్? ఓకే ఓకే పేషెంట్ మీరు వచ్చినప్పుడు అండ్ లావుగా అయిన వాళ్ళు ఉత్తినే అవ్వలేదు కదా, కావాలని తినదే కదా. అవును. సో అందుకని వాళ్ళ కమిట్మెంట్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. మీతో ఇందాక చెప్పాను చూసారా, మొగుడు మీద కోపం వచ్చి పరిగెట్టుకుంటూ మా దగ్గరికి ఆపరేషన్ కొని వస్తారు, కన్సల్టేషన్కి పే చేస్తారు, సాయంత్రం కల్లా మొగుడు పూలు తేగానే ఇంటికి వెళ్ళి సినిమా వెళ్తారు. దే ఫర్గెట్ అబౌట్ ద డాక్టర్. సో అట్లాంటి వద్దు, వన్ టైం. అందుకని వీ డోంట్ డూ ఇట్ అనమాట. ఐ ప్లాన్ ఇట్ అండ్ డూ ఇట్. వాళ్ళ కమిట్మెంట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ అన్ని, అండ్ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ వెన్ వీ డూ దట్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి గోపాల్ ఉన్నారు. గోపాల్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. చెప్పండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి, మీ డౌట్ చెప్పండి గోపాల్ గారు. నేను 66 ఏజ్ అండి. 66. ఓకే, చెప్పండి. 66 ఏజ్, 5'6" ఉంటాను, 62 kgs ఉంటాను. యా, సారీ 72 kgs ఉంటానండి. యా, చెప్పండి. 72 kgs. మన యావరేజ్ గా నాకు కరెక్ట్ ఉన్నట్ట, ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నట్టానండి? సార్ యూఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద బార్డర్ లైన్. యూఆర్ డూయింగ్ గుడ్. మీరు బాగానే ఉన్నారు. 66కి ఇఫ్ యూఆర్ 72 kgs దెన్ దట్స్ ప్రిటీ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి యూ షుడ్ వాచ్ యువర్ లిపిడ్ లెవెల్స్, బ్లడ్ లిపిడ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేయించుకుంటుంటే సరిపోతుందన్నమాట. యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు హైపర్ లిపిడీమియాస్. ఎందుకంటే వాటి వల్ల కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి శివరామ్ ఉన్నారు. శివరామ్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి శివరామ్ గారు. సార్ మా హైట్ 5.7 ఉంటాను సార్. 5.7, 90 kgs ఉన్నాను సార్. 5'7" and 90 kg. అవును. యా, డెఫినెట్లీ మీరు ఓవర్ వెయిటే. సో ఇనీషియల్గా ట్రై చేస్తాను అంటే యూ కెన్ ట్రై డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఒక 3 months ట్రయల్ ఇవ్వండి. సీ వెదర్ యూ కమింగ్ డౌన్ ఆన్ వెయిట్. ఇంకా తగ్గకుంటే దెన్ యూ రిక్వైర్ టు అండర్గో ఏ ప్రొసీజర్, ఐదర్ ఏ టెంపరీ వన్ ఆర్ ఏ పర్మనెంట్ వన్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రాజు ఉన్నారు. రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం యాక్చువల్లీ నా వెయిట్ వచ్చేసి 83 kilos మేడం. ఓకే, నాది 5'6" హైట్. ఓకే, నాకు బీపీ ఉంది మేడం, ఇంకా థైరాయిడ్ ఉంది. సో నేను డైలీ బాగా ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తున్నా, కానీ నాకు ఒక 2 kgs మాత్రమే రెడ్యూస్ అవుతుంది. నేను 80 లోపలికి రాలేకపోతున్నా, ఎంత డైటింగ్ చేసినా ఎక్సర్సైజెస్ చేసినా. ఓకే, సో ద వెరీ ఫ్యాక్ట్ మీరు వెయిట్ తగ్గుతున్నారు అంటే దట్ షోస్ యువర్ కమిట్మెంట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఓవర్ నైట్. యూ హ్యావ్ టు బీ ఎక్సర్సైజింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ ఎ లైఫ్ టైం. నేను చెప్పేది 1 రోజు 2 రోజులు కాదు. అండ్ డోంట్ కీప్ గోల్స్ లైక్ 80 kgకి తగ్గాలి అని. కీప్ ఎ గోల్ లైక్ 75 kg. ఓకే, దెన్ యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ మీరు 80కి వచ్చినప్పుడు. అంతేగాని డోంట్ సే దట్ నేను 80కి వచ్చిన తర్వాత నేను మామూలుగా తినేసి మళ్ళీ మామూలుగా అయిపోతానని మాత్రం అనుకోకండి. ఓకే, కంటిన్యూ యువర్ ఎక్సర్సైజ్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ తిరుపతి నుంచి రాఘవ శర్మ ఉన్నారు. రాఘవ శర్మ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నా ఏజ్ 62 years అండి. యా, చెప్పండి. హలో. యా, చెప్పండి. నా ఏజ్ 62 years. సార్ నా ఏజ్ 62 years అండి. అవును. నా వెయిట్ 72 kgs, 5'8" ఉన్నా హైట్. యా, యూ డూయింగ్ గుడ్. మీరు బాగానే ఉన్నారు. అంటే మీరు సల్మాన్ ఖాన్లో తయారవుదాం అనుకుంటే కొంచెం జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ యూ డూయింగ్ గుడ్. ఓకే, నెక్స్ట్ విజయ్ కుమార్ ఉన్నారు చెల్లపల్లి నుంచి. విజయ్ కుమార్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి. నమస్కారం. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ నా హైట్ 5.2 సార్. వెయిట్ వచ్చి 65 kgs సార్. దాని గురించి మీ వయసు 32 సార్. 32. యా, బాగానే ఉన్నారుగా, సరిపోయింది కదా.
ఓకే సార్. మరి ఫీమేల్స్లో వచ్చేసి చాలా రకాల సర్జరీస్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి లాప్రోస్కోపీ చేయించుకుంటూ ఉంటారు, అలాగే సిజేరియన్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా అవసరం పడుతుంది అంటారా? నేను అంటే ఐ డోంట్ నో వెదర్ ఇది చెప్పాలో లేదో, ఏదో కష్టపడి పిల్లని కన్నాను కదా అని చెప్పేసి పని మానేసి కూర్చుని తింటున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. యాక్చువల్లీ నేను రీసెంట్గా వీ హ్యాడ్ టు ఆపరేట్ ఆన్ సమ్ పీపుల్ ఫర్ అదర్ కండిషన్స్. అంటే సార్ జనరల్గా సర్జరీ అయిన తర్వాత 6 months రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటారు కదా, మేబీ దానివల్ల కుదిరితే నేను తీసుకుంటాను, కుదరదా? సో జబ్బంత సుఖమైంది లేదు, అర్థమైందా? చేసేవాడు ఉంటేను. సో అందుకని డోంట్ థింక్ దట్ యూ డన్ అ గ్రేట్ థింగ్ బై హ్యావింగ్ ఎ సర్జరీ. ప్లీజ్ బీ యువర్ నార్మల్, డూ యువర్ నార్మల్ వర్క్, నార్మల్ ఎక్సర్సైజ్ చేయండి. you'll automatically, because ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అబ్డోమెన్ స్ట్రెచ్ అవుతుంది, ద మసిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఎక్సర్సైజ్ చేయకపోతే ఎట్లా వస్తుంది అది? ఐదర్ యూ బికమ్ ప్రెగ్నెంట్ అగైన్ ఆర్ యూ జస్ట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్. నెక్స్ట్ బెంగళూరు నుంచి మంజు ఉన్నారు, మాట్లాడదాం. మంజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే మేడం. నమస్తే అండి, చెప్పండి చెప్పండి, మాట్లాడండి. సార్ యాక్చువల్గా క్లియర్గా ఏది కొంచెం చెప్పండి. 70. యాక్చువల్ ఏమంటే నాకు ఇప్పుడు ఇది పొట్ట ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. నేను ప్రాబ్లం ఎక్కువ. అదే మీ ఏజ్ ఎంత? ఏజ్ నాకు 27 సార్. 27. మీరు ఏం గేమ్స్ ఆడతారు? మరి ఫీమేల్స్లో వచ్చేసరికి ఇప్పుడు మీరు అంటున్నారు వర్క్ సరిగా చేయకపోవడం వల్ల కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారని చెప్పేసి, మరి ఎవరైతే బెరియాటిక్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏమైనా స్కార్స్ అని మార్క్స్ కానీ పడే అవకాశం ఉంటుందో? అదే చెప్పాను కదమ్మా, ఇప్పుడు వెన్ వీ డూ స్కిన్, ఇప్పుడు ఆపరేషన్ అనేది మచ్చ లేకుండా చేయలేము. సో ఎంత చిన్న మచ్చ అనేదే ఇప్పుడు. సో చాలా వరకు ఐ యూజ్ ఓన్లీ 5 millimeter ఇన్స్ట్రుమెంట్స్, అంటే 1/2 centimeter ఉంటాయి. సో ఆ మార్క్స్ మాత్రం ఉంటాయి. ఓకే, అవి ఉంటాయి. సో బట్ ద బెనిఫిట్ యూ సీ, బికాజ్ ఎందుకంటే ఒబేసిటీ ఈజ్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ నాట్ కాస్మెటిక్. మళ్ళీ చెప్తున్నాను, నేను జబ్బుకు వైద్యం చేస్తున్నాం, నేను అందం కోసం చేయట్లేదు. సో ఐఎమ్ క్యూరింగ్ దెమ్ ఆఫ్ ఎ డిజీజ్. సో ఫర్ దట్ ఫ్యూ మార్క్స్ ఐ థింక్ విల్ యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. ఓకే సార్. నెక్స్ట్ బెంగళూరు నుంచి ఉషా ఉన్నారు. ఉషా గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. ఉషా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. హలో సార్. చెప్పండి అమ్మా. సార్ మా పేరు ఉషాని సార్. మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. వెయిట్ జాస్తి ఉండను నేను. జాస్తి అంటే ఎంత ఉన్నారు? 69 ఉండదు సార్ నన్ను. 69. ఓకే. వెయిట్ వచ్చేసి అంత ఉంది సార్. హైట్ వచ్చేసి 5.5 ఉండదు సార్. హైట్ 5.5, వెయిట్ 69. ఓకే. అదే వెయిట్ తగ్గేదానికి కొద్దిగా పొట్ట వేరు వచ్చేసింది సార్. అదే అందరికీ అదే ప్రాబ్లం అమ్మ మన దేశంలోని, సెంట్రల్ ఒబేసిటీ అంటాము. అది ఎందుకంటే బేసిక్లీ మనకి కొంచెం అన్నం తక్కువ కనిపిస్తే బాగుండదు కదా, ఎక్కువ కనిపించాలి కంచంలోనే. ఆ కనిపించినప్పుడు ఊరుకోలేము, తింటాము. అందుకని కొంచెం అన్నం తగ్గిస్తే ఆ పొట్ట కూడా తగ్గుతుంది, దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, మీ సైనస్ కూడా బాగుపడుతుంది. ఓకే, బెరియాటిక్ సర్జరీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే నిజంగా మీరు చెప్పినట్టు కమిట్మెంట్ ఉండాలి, పేషెంట్స్కి కమిట్మెంట్ ఉంటేనే ఆ సర్జరీ చేసిన దానికి నెక్స్ట్ మంచి ఫలితాలు రాగలుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.